హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు శ్రీశైలం రుచుల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చి ఆయి మీద పునుగులు అయితే చేయబోతున్నానండి. అయితే దీనికోసం ఏ పిండిలు పప్పులు నానబెట్టుకుని రుబ్బుకునే అవసరం లేదండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఉదయాన్నే టిఫిన్ కానీ లేదా సాయంత్రం స్నాక్స్ లాగా కానీ చాలా బాగుంటుంది. టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్లా ఉంటుంది. అయితే మన పిల్లలు కూడా ఎప్పుడో అప్పుడు అడిగి ఉంటుంటారు కదా, ఎప్పుడు ఇడ్లీ దోశ లేదా పూరీయేనా, ఏదన్నా వెరైటీగా చేయొచ్చు కదా అని అడిగే ఉంటారు కదా. వాళ్ళకైతే వెరైటీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకునే పని కూడా లేదు కదా, అడావడి లేకుండా ఉదయాన్నే టిఫిన్ అనేది అయితే అయిపోతుందండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. నేనైతే ఆయి మీద పునుగుల కోసం అయితే క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం అయితే తీసుకున్నానండి. ఒక క్యారెట్, ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లోని వేసేసుకుంటున్నాను. రోట్లో రుబ్బుకున్నా పర్లేదండి. నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను. చిటికుడు జీలకర్ర వేసి ఇలా ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చగా పేస్ట్లా చేసుకోవాలి. దీనికోసం శనగపిండి తీసుకుంటున్నానండి. మనం బియ్యము శనగపిండి మురుకుల కోసం చక్రాల కోసం అయితే పట్టించి పెట్టుకుంటాం కదా, అదేనండి. దీనికోసం ప్రత్యేకంగా పిండి ఏమీ అవసరం లేదు. ఆ పిండి ఒకటి ఉంటే సరిపోతుంది. దాంట్లోనే కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. వేసిన తర్వాత అయితే చిటికెడు సాల్టు, అదే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఫస్టే నీళ్ళు పోయకుండా ఇలా వేసిన మిశ్రమాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాతే కొంచెం కొంచెం నీళ్ళైతే వేసి కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు పోస్తే జారుగా అయిపోతాయి. పునుగులు వేసుకోవడానికి బాగోదు కదా, అందుకోసమని కొంచెం కొంచెంగా నీళ్ళు అయితే వేసి కలుపుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి. చూడండి, మనకి పకోడీ వేసుకుంటాం కదా, అలా పిండి కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు, మరీ టైట్గా కూడా కలుపుకోకూడదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే మనకి కుక్కర్కి, రైస్ కుక్కర్కి ఇలా చిల్లులది జాడి అనేది వస్తుంది కదా, ఇలాంటిది లేకపోతే ఏదైనా పాత్రకి క్లాత్ చుట్టుకొని దాని మీద అయితే ఇలా పునుగుల్లో అయితే వేసేసుకోండి. చిన్న చిన్న బౌల్స్లా చిన్న చిన్న ముద్దలు తీసి ఇలా నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి. క్లాత్ మీద అయినా సరే ఇలా వేసేసుకోండి. క్లాత్ మీద మీరు వేసినట్టయితే ఫస్టే నీళ్ళు కాగబెట్టుకుంటారు కదా, దానికే క్లాత్ కట్టేసి స్టవ్ మీద పెట్టి వేసుకోండి. నేను ఈ జాడీలో వేస్తున్నాను కాబట్టి కింద పెట్టి వేసుకుంటున్నానండి. మీరు క్లాత్ మీద వేసినట్టయితే స్టవ్ మీద పెట్టి వేసేసుకోండి. ఇలా మొత్తం పునుగులు అనేది వేసేసుకోవాలండి దీని మీద. అయితే ఇవి వేసే లోపులోనే నేను స్టవ్ మీద నీళ్ళైతే వేసి పెట్టానండి. ఇవి 2 నిమిషాలు వేడైన తర్వాత మనం పునుగులు వేసుకున్నాం కదా, ఆ బౌల్ అనేది దీని మీద పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. దీంట్లో మనము క్యారెట్స్ అవి వేసాం కదా, అవి ఉడకడం కోసమని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత అయితే మనకి పసుపు వేసాం కదా, ఎల్లోయిస్గా వస్తుంది ఉడికిన తర్వాత. ఇలా కలర్ చేంజ్ అయ్యాయంటే దగ్గరికి ఉడికిపోయేని అర్థం అండి. చిన్న మంట మీద ఉడికించుకోండి. అయితే చూడండి, ఇలా ఉడికాయి కదా, ఒకసారి మూత తీసి చూస్తే ఒక స్పూను గుచ్చి చూడాలండి. ఫస్ట్ ఇలా గుచ్చి చూస్తే తెలిసిపోతుంది మనకి అవి ఉడికాయి అనేది లేదనేదిని. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే చూడండి, స్పూన్కి చూపిస్తాను నేను. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపి ఒక 2 నిమిషాలు అయితే అలా వదిలేసుకోవాలి. ఇలా వదిలిన తర్వాతే తీసుకోవాలండి. ఎందుకంటే వేడి వేడి తీసామంటే పైని కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, అసలు ఏం బాగోదు. 2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ అవసరమే లేదండి. అంతే హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేయడం లేదు, మనకి ఆయిల్ కూడా ఏమి వాడడం లేదు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా పెట్టొచ్చు ఇది. ఉదయాన్నే మనకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి అదే పని కింద గుర్తుపెట్టుకొని పప్పులు నానబెట్టుకొని సాయంత్రం రుబ్బుకొని ఉదయాన్నే అడావడిగా స్కూల్ పిల్లలు పంపించి ఇలా టిఫిన్స్ అనేది చాలా పని ఉంటుంది కదండి. అలా ఏమీ లేకుండా అప్పటికప్పుడు మనకి పునుగులు
ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. పిండి అనేది ఉంటే చక్రాల పిండి అనేది అందరి ఇంట్లో ఉంటానే ఉంటుంది కదా, మీకు తెలిసిందే కదా. ఎప్పుడు చక్రాల పిండి చక్రాలు ఆడించుకోవడానికి కానీ లేదా జంతికలు ఆడించుకోవడానికి కానీ ఉంటుంది కదండి. కొలతలు ఏమీ అవసరం లేదు. నేను ఒక కప్పు పిండికి ఒక కప్పు వెజిటేబుల్ అయితే వేసి చేశాను కదండి. అయితే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం స్మార్ట్ శ్రీశైలం రుచులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి, గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. బాయ్, ఉంటాను మరి.